రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలపై ఏడాది క్రితం అసెంబ్లీలో తీవ్ర దుమారం రేగిన పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అప్పట్లో విపక్షాల ఆందోళనకు స్పందించిన సర్కారు నిధులు విడుదల చేసిన విద్యార్థుల అవస్థలు మాత్రం తీరలేదు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలపై ఏడాది క్రితం అసెంబ్లీలో సుదీర్ఘ చర్చ జరిగింది. స్పందించిన స్పీకర్ సురేష్ రెడ్డి ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గ పరిధిలోని హాస్టళ్లలో రాత్రులు నిద్రించి సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసినా విద్యార్థుల సమస్యలు మాత్రం తీరలేదు. నామినేషన్ పద్ధతిలో కేటాయించిన నిధులు అధికార పార్టీ నేతల పాలవుతున్నాయి. నిధులు పక్కదారి పట్టాయి. అందుకు నిదర్శనంగా కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలంలోని 3 సంక్షేమ హాస్టళ్ల దీనస్థితి. పిల్లలు బహిర్భూమికి వెళ్లటం మూలంగా కొంత ఇబ్బందులకు గురవుతున్నాం ఇక్కడ. కాబట్టి దాని గురించి తగిన చర్య తీసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆఫీస్ రూమ్ కానీ, తర్వాత మన కిచెన్, స్టోరు జర శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. వాటికి కూడా లీకేజీ చేయాలని చెప్పాము, చేస్తామని అన్నారు. అనేది ఒకటి. లాట్రిన్ బయటకు పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. లాట్రిన్ రూలు కట్టి మంచిగా నీరు చేయకోవాలంటే చిన్నపిల్లలు చాలా కష్టమవుతుంది. అది మోటార్ పెట్టి ఇంకా వాచ్మెన్ లేకుండా చిన్నపిల్లలు బయటకు పోవాలంటే చాలా కష్టంగా ఉంది. వాళ్ళు భయపడతారు. అందుకే వాచ్మెన్ ఉంటే మంచిగా. బీసీ బాలుర వసతి గృహము రాయికలు ఈ అద్దె భవనంలో కొనసాగుతుంది సార్. విద్యార్థులకు సరిపడా అన్ని రూములు లేవు, చాలా చిన్నగా ఉన్నాయి. బాత్రూమ్స్ 2 ఉన్నాయి, ల్యాబరేటరీస్ 2 ఉన్నాయి. బిల్డింగ్ మీద లీకేజ్ అవుతుంది. ఇంటి యజమానికి నోటీస్ ఇచ్చిన ఆయన చేపిస్తా అన్నారు రిపేరు, కానీ ఇంతవరకు రిపేర్ చేయించలేదు. ఈ విషయం మా జిల్లా అధికారులకు, తాలూకా అధికారికి కూడా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని తమ సమస్యలు తీర్చాలని విద్యార్థులు కోరుతున్నారు.